అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే బెస్ట్ హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మేము స్టే చేసిన బ్యూటిఫుల్ రిసార్ట్ అండ్ హోటల్స్ గురించి మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు రూమ్స్ ఎలా ఉంటాయి, ప్రైస్ వర్తా కాదా, ఫుడ్ అండ్ లొకేషన్ ఎలా ఉంటుంది, కపుల్స్కి బెస్టా కాదా అనే హానెస్ట్ రివ్యూ మీకు ఈ వీడియోలో ఇస్తాము. ఫస్ట్ వచ్చేసి మేము అండమాన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మేము ఫస్ట్ హ్యావ్లాక్ అయితే వెళ్ళాము. హ్యావ్లాక్లో దీన్నే స్వరాజ్ దీప్ అని కూడా అంటారు. స్వరాజ్ దీప్లో మేము టీఎస్జీ బ్లూ రిసార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి పర్ నైట్ అరౌండ్ 4500 అలా పడింది మేము బుక్ చేసుకునే టైంలో. బట్ సీజనల్ పరంగా ప్రైసెస్ వ్యారీ అవ్వచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఈ టీఎస్జీ బ్లూ రిసార్ట్ అనేది అగోడాలో మేము బుక్ చేసుకున్నాము. దీనికి వచ్చేసి ఇది 3 స్టార్ హోటలు. దీనికి 8.6 రేటింగ్ అయితే ఉంది. ఈ టీఎస్జీ బ్లూ రిసార్ట్ అనేది రాధానగర్ బీచ్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 8 to 10 మినిట్స్లో మీరు బీచ్కి అయితే రీచ్ అవ్వచ్చు. మేము 3 days అక్కడే ఉన్నాం కాబట్టి ఎవ్రీ ఈవినింగ్ అరౌండ్ 4:35కి బీచ్కి వెళ్ళి సన్సెట్ని అయితే ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఒకవేళ ఆ గ్రీనరీని, అండమాన్ వైబ్స్ని ఎంజాయ్ చేయాలంటే టీఎస్జీ బ్లూ రిసార్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు టీఎస్జీ బ్లూ రిసార్ట్లో గ్రీనరీ చాలా బాగుంటుంది. కాటేజెస్ చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి క్లీన్ అండ్ స్పేషియస్గా ఉంటుందన్నమాట. ప్రాపర్టీ హైలైట్స్ వచ్చేసి ఇండిపెండెంట్ కాటేజెస్ ఉంటాయి. సరౌండెడ్ బై కోకోనట్ ట్రీస్ అండ్ ట్రాపికల్ వైబ్ ఉంటుంది. క్లీన్ అండ్ స్పేషియస్ రూమ్స్ ఉంటాయి. ప్రైవేట్ సిట్అవుట్ ఏరియా ఉంటుంది కాటేజెస్లో. బట్ ప్రిఫరబుల్ ఫర్ కపుల్స్ అండ్ ఫ్యామిలీ స్టేస్. రూమ్ ఫీచర్స్కి వచ్చేసి ఏసీ రూమ్స్, కంఫర్టబుల్ కింగ్ సైజ్ బెడ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్ విత్ హాట్ వాటర్, టీవీ అండ్ బేసిక్ అమ్యూనిటీస్ ఉందన్నమాట. వుడెన్ కాటేజ్ స్టైల్లో ఐలాండ్ ఫీల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అమ్యూనిటీస్కి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది, అలాగే వీళ్ళకి బ్లూ కెఫే అని కూడా ఉంది. పక్కనే 24/7 ఫ్రంట్ డెస్క్ ఉంటుంది. అలాగే ట్రావెల్ అసిస్టెన్స్ ఫర్ వాటర్ యాక్టివిటీస్ లైక్ స్కూబా, స్నోక్లింగ్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళు వేరే వాళ్ళతో టైఅప్ అయ్యారు. అక్కడ ఒక పర్సన్ ఉంటారు, అతనికి వచ్చేసి మీరు క్యాబ్ సర్వీస్ కోసం అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఏదైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే కూడా మీరు హోటల్లో స్కాన్ చేసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు అన్నమాట. వీళ్ళకి కెఫే ఉంది, అలాగే రెస్టారెంట్ ఉంది, అలాగే బార్ కూడా ఉంటుందన్నమాట. అయితే చుట్టుపక్కల తక్కువ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ హోటల్లోనే, మీరు టీఎస్జీలోనే ఫుడ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈవినింగ్ టైము మీరు బీచ్ దగ్గరికి వెళ్తే అక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి కాబట్టి డిన్నర్కి అయితే మీరు అక్కడ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. అయితే ఆఫ్టర్నూన్ టైము, మార్నింగ్ టైం వచ్చేసి మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మేము హోటల్లోనే తిన్నాము. అయితే ప్రైసెస్ అనేది ఫుడ్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే సిటీలో ఉన్న హోటల్స్ లేదంటే రిసార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టీఎస్జీ అయితే కొంచెం ఫార్ అవే ఉంటుంది కాబట్టి కొంచెం సిటీకి ఇదైతే ప్రిఫరబుల్ కాదు. కానీ మీరు అండమాన్ వైబ్స్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే, ఆ ఫీల్ మీకు రావాలనుకుంటే డెఫినెట్లీ ఐ రికమెండ్ టీఎస్జీ. తర్వాత వచ్చేసి ప్రైస్ రేంజ్ చెప్పాను కదా, 4500 అలా పడింది మాకు. 3 డేస్కి అరౌండ్ 14,500 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ పడింది అనమాట, ఆఫ్టర్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. ఈ టీఎస్జీ బ్లూ రిసార్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ స్టాఫ్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. రూమ్ సర్వీస్ అయితే ఆన్ టైం
చేస్తున్నారు. మీరు ఏదన్నా కాల్ చేసి అడిగితే వెంటనే కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకొకటి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మీరు స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఎంజాయ్ చేసే ముందు అక్కడ ఉన్న రూల్స్ కొంచెం చదివేసి ఎంజాయ్ చేయండి. స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళేటప్పుడు నైలాన్ ఆర్ పాలిస్టర్ క్లాత్స్ వేసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది. కపుల్స్‌కి, ఫ్యామిలీస్‌కి పర్ఫెక్ట్ స్టే అనమాట. ఇది వచ్చేసి 3 స్టార్ హోటలు. ఈ హోటల్ ఎలా ఉంది అనేది ఒకసారి రౌండ్ వేసుకొని వద్దాము చూడండి. తర్వాత నేను మీకు అలాగే నీల్లో ఇంకొకటి పోర్ట్ బ్లేర్‌లో మేము ఏ రిసార్ట్‌లో అలాగే ఏ రెసిడెన్సీలో స్టే చేశామో చెప్తాము.
నెక్స్ట్ మేము పోర్ట్ బ్లెయిర్‌లో సంధ్యా రెసిడెన్సీలో అయితే స్టే చేశాము. ఈ లో ఇదనేది పోర్ట్ బ్లెయిర్‌లో సెంటర్ లొకేషన్‌లో ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కి అప్రాక్సిమేట్‌గా 10-15 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంది. ఇది మెయిన్ అట్రాక్షన్ లైక్ సెల్యులార్ జైల్ అండ్ లోకల్ మార్కెట్స్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది సెల్యులార్ జైల్‌కి హ్మ్, వాకబుల్ డిస్టెన్స్‌లో 5-8 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటుందన్నమాట. మేమైతే సెల్యులార్ జైల్‌కి నడుచుకుంటూనే వెళ్ళాము. అలాగే నడుచుకుంటూనే రూమ్‌కొచ్చేసాము. అలాగే రూమ్స్‌కొచ్చేసి ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. డీలక్స్ అండ్ ఫ్యామిలీ రూమ్స్ ఆప్షన్ ఉంటుంది. క్లీన్ అండ్ స్పేషియస్ రూమ్స్ ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్ విత్ హాట్ వాటర్, వార్డ్రోబ్, వర్క్ డెస్క్ అలాగే బేసిక్ అమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ఫెసిలిటీస్ వచ్చేసి ఫ్రీ వైఫై ఉంటుంది. ఐలాండ్ కాబట్టి కొంచెం స్లోగా ఉండొచ్చు. 24/7 ఫ్రంట్ డెస్క్ సపోర్ట్ ఉంటుంది. అలాగే రూమ్ సర్వీస్ అండ్ డైలీ హౌస్ కీపింగ్ ఉంటుందన్నమాట. టాక్సీ అండ్ సైట్ సీయింగ్ బుకింగ్‌కి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే వాటర్ యాక్టివిటీస్‌కి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ప్రైస్ రేంజ్ వచ్చేసి మాకు అరౌండ్ 2500 అలా పడింది. మేము ప్రీమియం రూమ్ బుక్ చేసుకున్నాము. అలాగే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అనమాట పోర్ట్ బ్లెయిర్‌లో. సీజన్‌ని బట్టి ఇది 2000 నుంచి 4000 లోపల దొరుకుతుంది. ఇంకా రూమ్ టైప్‌ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొకటి షార్ట్‌గా చెప్పాలంటే పోర్ట్ బ్లెయిర్‌లో మీకు కొంచెం చీప్‌గానే దొరుకుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో రూమ్స్ దొరుకుతాయి. కానీ హ్యావ్‌లాక్, నీల్‌లో అయితే మీరు ఖచ్చితంగా కొంచెం మంచి హోటల్ లేదా రిసార్ట్ తీసుకోవాల్సొస్తుంది. అక్కడ కొంచెం ప్రైసెస్ ఎక్కువే. మినిమమ్ 3000, 3500 పెట్టాల్సొస్తుంది. అంతకంటే తక్కువ పెడితే నాకు తెలిసి రూమ్ సర్వీస్ అవి అంత బాగుండదని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ పోర్ట్ బ్లెయిర్‌లో సంధ్యా రెసిడెన్సీలో అయితే స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము స్టే చేసిన ఈ హోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే సిటీ సెంటర్‌లో లొకేషన్ ఉంటుంది. చాలా కన్వీనియంట్‌గా ఉంటుందన్నమాట. రూమ్స్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. కంఫర్టబుల్‌గా ఉంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారన్నమాట. ఇప్పుడు థర్డ్‌దొచ్చేసి బ్లూ లగూన్ రిసార్ట్ అనమాట. ఇది నీల్ ఐలాండ్‌లో ఉంటుంది. దీన్నే షాహిద్ దీప్ అని కూడా అంటారు. ఈ బ్లూ లగూన్ రిసార్ట్ మినీ రిసార్ట్ అనమాట. అరౌండ్ 15-16 కాటేజెస్ ఉంటాయి అంతే. ఇది సీతాపూర్ బీచ్‌కి నియర్‌లో ఉంటుంది. సీతాపూర్ బీచ్ అనేది సన్‌రైజ్ వ్యూకి చాలా ఫేమస్. మీరు బీచ్‌కి దగ్గరలో ఉండాలనుకుంటే ఈ బ్లూ లగూన్ రిసార్ట్ హైలీ రికమెండ్ అనమాట. 1.4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్తే మీరు ఆ వ్యూని, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ హైలైట్స్ వచ్చేసి చెప్పాను కదా, నియర్ సీతాపూర్ బీచ్ వాక్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదంటే ఆటో తీసుకొనైనా వెళ్ళొచ్చు. పీస్ఫుల్ అండ్ సీనరీ అనేది చాలా బాగుంటుంది. నేచర్ ఫీల్డ్ రిసార్ట్ అనమాట. పర్ఫెక్ట్ ఫర్ రిలాక్సింగ్. అలాగే కంఫర్టబుల్ ఏసీ రూమ్స్ ఉంటాయి విత్ ప్రైవేట్ బాత్రూమ్స్ అండ్ బాల్కనీస్.
అలాగే గార్డెనింగ్ అండ్ అవుట్‌డోర్ సీటింగ్ ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ మీరు చిల్ అవ్వచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఆన్ సైట్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఈ ఇక్కడొచ్చేసి ప్రైసెస్ మాకొచ్చేసి అరౌండ్ 3700 అలా పన్నాయన్నమాట. ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్ పర్ నైట్. పర్ డే వచ్చేసి ఇంత పడింది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడ్ అని చెప్పాను కదా! తర్వాత వచ్చేసి మీకు లంచ్, డిన్నర్ కావాలంటే సపరేట్‌గా ఆర్డర్ చేసుకోవాలి. స్టాఫ్ అనేది చాలా వెల్కమింగ్‌గా ఉన్నారు. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగొచ్చు సైట్ సీయింగ్‌కి ఏదైనా కానీ. అలాగే ఏసీ రూమ్స్ విత్ కింగ్ ఆర్ క్వీన్ సైజ్ బెడ్‌తో ఉంటాయి. ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్. అలాగే బాల్కనీ ఆర్ గార్డెన్ వ్యూస్ చాలా బావుంటుందన్నమాట. పార్కింగ్ ఉంటుంది. 24 అవర్ ఫ్రంట్ డెస్క్ రికమెండ్ చేస్తానన్నమాట. నీల్ ఐలాండ్ వచ్చేసి చాలా చిన్న ఐలాండ్ కాబట్టి అక్కడ తక్కువ రిసార్ట్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం హై ప్రైసెసే ఉంటాయి. మరీ తక్కువ ప్రైస్ అయితే మేబీ అక్కడ సర్వీస్ సరిగ్గా ఉండకపోవచ్చు. మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, కొంచెం యూస్ఫుల్గా అనిపించినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. బై బాయ్.